11th జూన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఈ దేశం ఉద్భవించింది. ఆన్సర్ నెదర్లాండ్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యుఎస్ మరియు యుఏఈ తర్వాత నెదర్లాండ్స్ భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా మారింది. భారతదేశం యొక్క మొత్తం సరుకు రవాణాలో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ నెదర్లాండ్స్తో వాణిజ్య మిగులు గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 17.4 బిలియన్ యుఎస్ డాలర్లకు ఇది చేరుకుంది. ఇది 2022-23లో 13 బిలియన్ యుఎస్ డాలర్ నుండి పెరిగింది. అంటువ్యాధి కాని నిఫా వైరస్ లాంటి కణాలు ఎక్కడ అభివృద్ధి చేయబడ్డాయి? ఆన్సర్ కేరళ. కేరళలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ వ్యాక్సిన్ ఉత్పత్తి మరియు మోనోక్లోనల్ యాంటీబాడీ అభివృద్ధికి కీలకమైన నాన్ ఇన్ఫెక్షియస్ నిఫా వైరస్ లాంటి పార్టికల్స్ని అభివృద్ధి చేసింది. అంటువ్యాధి లేని ఈ కణాలు ప్రయోగశాల పరిశోధన, రోగ నిర్ధారణ మరియు రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడంలో గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ KASAని ఏ దేశం స్థాపించింది? ఆన్సర్ సౌత్ కొరియా. దక్షిణ కొరియా తన ఏరోస్పేస్ రంగంలో విధానానికి మరియు పారిశ్రామిక అభివృద్ధికి నాయకత్వం వహించడానికి అధికారికంగా తన అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ను ప్రారంభించింది. KASA స్థాపన దేశం యొక్క ఏరోస్పేస్ పరిశ్రమలో విధానం మరియు అభివృద్ధి విధులను క్రమబద్ధీకరించడం మరియు ప్రపంచంలోని మొదటి 5 అంతరిక్ష శక్తుల ర్యాంక్లో దక్షిణ కొరియాను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. టాంజానియాలోని థార్ ఎస్ సలాం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ 2ని నిర్వహించడానికి 30 సంవత్సరాల రాయితీ ఒప్పందంపై ఏ కంపెనీ సంతకం చేసింది? ఆన్సర్ అదానీ గ్రూప్స్. అదానీ పోర్ట్స్, అబుదాబి పోర్ట్స్ గ్రూప్ మరియు ఈస్ట్ హార్బర్ టెర్మినల్ లిమిటెడ్ సహకారంతో టాంజానియాలోని థార్ ఎస్ సలాం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ 2ని నిర్వహించడానికి 30 సంవత్సరాల రాయితీ ఒప్పందాన్ని పొందింది. టాంజానియాతో సంతకం చేసిన ఈ ఒప్పందం అదానీ పోర్ట్స్ టెర్మినల్ యొక్క కార్యకలాపాలు, పరికరాలు మరియు మానవ శక్తిని నియంత్రించడానికి అనుమతిస్తుంది. బ్యాంక్ కస్టమర్లకు ఫిర్యాదులు పరిష్కారానికి సహాయం చేయడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ABAని ప్రారంభించిన చొరవ ఏమిటి? బ్యాంక్ క్లినిక్. రిటైల్ బ్యాంకింగ్పై RBI మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కారంతో బ్యాంక్ కస్టమర్లకు మార్గదర్శకత్వం మరియు సహాయం అందించడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ABA బ్యాంక్ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాంప్రదాయ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ప్రక్రియతో పాటు RBI మార్గదర్శకాలు మరియు విధుల ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాలపై సలహాలను ఇది అందిస్తూ ఈ చొరవ పరిష్కారానికి సలహా వేదికగా పనిచేస్తుంది. కుక్కకు నాన్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ ఎక్కడ జరిగింది? కుక్కకు నాన్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో. ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో జాలియట్ అనే 7 ఏళ్ల బీగల్ కుక్కకు నాన్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ జరిగింది. మిట్రల్ వాల్ వ్యాధికి సంబంధించిన ఈ ట్రాన్స్ కాథెటర్ H2A రిపేర్ అనేది ఆసియాలో ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా ఈ రకమైన మొదటి శస్త్రచికిత్స మరియు ప్రపంచవ్యాప్తంగా రెండవది. ఇది ముఖ్యమైన ప్రపంచవ్యాప్తంగా ఇది రెండవది. కుక్కకు నాన్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీ. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరెస్కు ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరెస్కు ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? కమల్ కిషోర్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరెస్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ నియమితులయ్యారు. ఈయన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నత అధికారి. విపత్తు ముప్పు తగ్గించే విషయంలో సెక్రటరీ జనరల్కు ఈయన సలహాలు ఇవ్వనున్నారు. ఇటీవల గోల్డెన్ వింగ్ అవార్డును అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎవరు నిలిచారు? అనామికా బి రాజీవ్. భారత నావికాదళంకు చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అవార్డును అందుకున్న
తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా నిలిచారు. తమిళనాడులోని అరక్కోణంలో గల నౌకాదళ ఎయిర్ స్టేషన్లో 22 వారాల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న అనామిక బి రాజు అనంతరం మొత్తం 21 మంది అధికారులకు గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.